హలో, వెల్కమ్ టు మోడస్ బ్యాటర్స్ ఫ్యామిలీ. ఇవాళ ఏంటంటే మన దోశ మన మౌలిస్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఏంటనేది మీకైతే నేను లైవ్లో చూపించబోతున్నాను. ఇదైతే మన ప్రోడక్టే, మీరు ప్యాకెట్ కూడా చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీ ముందరే కట్ చేసేసేసాను. మనం ఇంకా దాంట్లో యాడ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు, జస్ట్ సాల్ట్ అండ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అయితే కొన్ని ఏరియాస్కి అలవాటు ఉంటుంది, కొన్ని ఏరియాస్కి అయితే అసలు అలవాటు ఉండదు. మా సైడ్ అయితే మేము కంపల్సరీ బేకింగ్ సోడా అనేది యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే బిఫోర్ ఇది కొంచెం కూల్గా అలా ప్రోడక్ట్ ఉంటుంది కదా, కాబట్టి మీరు బాగా బీట్ చేసినా సరే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఫ్లఫీగా అండ్ క్రిస్పీగా కూడా దోశ రావడానికి ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి బాగా బీట్ చేసి తర్వాత వాటర్ అయితే యాడ్ చేయండి. ఇక్కడైతే మన దోశ చూసారు కదా ఎలా వస్తుందో. నేనైతే కొంచెం ఆయిల్ కూడా వేసేసాను. నాదైతే ఐరన్ ప్యాన్ అనమాట, తవా కూడా. సో ఇక్కడైతే నేను దోశ అయితే ఫ్లిప్ చేస్తాను చూడండి. ఎక్కడే కానీ అసలు ప్యాన్కి అయితే అతుక్కోవడము లేదంటే మెత్తగా అవ్వడము లాంటిది ఏమి ఉండదు. జస్ట్ చూసారంటే ఈజీగా టర్న్ అవుతుంది అనమాట, ఎర్రగా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆనియన్ చట్నీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కడప పీపుల్. ఎవరైనా కడప పీపుల్ ఉంటే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఆనియన్ చట్నీ, పప్పల పొడి. జస్ట్ కొంచెం నెయ్యి వేసుకునే వాళ్ళు ఉంటే నెయ్యి వేసుకుంటారు, లేదంటే ఆయిల్ కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. ఇదైతే మా సైడ్ సిగ్నేచర్ దోశ అంటారు అనమాట. ఏమంటారు, కడప కారం దోశ లాగా ఇది ఒక కడప వాళ్ళకి ఒక ఎమోషన్ అనమాట. దోశ మాత్రం చాలా అంటే చాలామందికి ఈ దోశ అంటే పర్సనల్గా చాలా ఇష్టం కూడా ఉంటుంది. సో ఫైనల్గా అయితే మన దోశ ఎలా వచ్చిందో ఫైనల్ లుక్ వేసేద్దామా. చూసారా ఎర్రగా ఎలా వచ్చిందో దోశ. ఈ దోశతో పాటు ఇంకో టమాటో చట్నీ లేదంటే పీనట్ చట్నీ ఏదైనా తినేస్తే ఇంకక్కడికి దోశ అనేది కంప్లీట్ అయిపోతుంది. మేమైతే ఆ రోజు చాలా హడావిడిగా వచ్చేసి జస్ట్ వీడియో కోసం అనేసి ఒక చట్నీతో సరిపెట్టేసాం. కానీ ఈ చట్నీతో దోశ తింటుంటే యమ్మీ యమ్మీ. బాయ్ బాయ్.